ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్స్ సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు సిట్ కార్యాలయానికి హాజరు కాబోతున్నారు. ఏదైతే ఇన్ని రోజులు విచారణకి డుమ్మా కొట్టి కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడం కావచ్చు, ముందస్తు బెయిల్ పిటిషన్లు అప్లై చేసుకుని ఇక తప్పదు అని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిందో చేసేదేమీ లేక ఈరోజు విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరు కాబోతున్నారు మిథున్ రెడ్డి. అయితే విచారణ అనంతరం ఆయన పరిస్థితి ఏంటి, అసలు విచారణ ఏ విధంగా జరగబోతోంది, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మిథున్ రెడ్డి ఇన్ని రోజులు అసలుకి సిట్ అనే పేరు వింటేనే భయపడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కనబడితే ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తారో, ఎక్కడ నా నుంచి నిజాలు రాబడతారో అని చెప్పేసి ఉక్కిబిక్కిరితో అయినటువంటి మిథున్ రెడ్డి రోజు తప్పక సిట్ కార్యాలయానికి అయితే హాజరవుతున్నారు. ఏమంటారు ఈరోజు ఆయన పరిస్థితి? మరి ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న మిథున్ రెడ్డి ఉన్న పళంగా ఈరోజు విచారణకు హాజరుగా వస్తున్నానని చెప్పేసి ఫోన్ చేసి స్వయంగా తనే సిట్ అధికారికి తెలియజేయడం జరిగింది. దీని వెనక నేపథ్యాన్ని మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే, అంతకుముందు అరెస్ట్ వారెంట్ బెయిల్ కోసం ఇతను ఏదైతే పెట్టుకున్నాడో ముందస్తు బెయిల్, అది తిరస్కరణకు గురైంది. ఆ నేపథ్యంలో ఇతను ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అజ్ఞాతలో ఉండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ట్రావెల్ అయ్యాడు, అవన్నీ కూడా ఎక్కడ బయట పడకుండా చూసుకున్నాడు, జాగ్రత్త పడ్డాడు. వీలైతే విదేశాలకు పారిపోదామని కూడా వ్యూహరచన చేయడం జరిగిందని అంటున్నారు. అది వీలు కాకపోయేటప్పటికల్లా లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి ఉన్న చోట ఎక్కడెక్కడో ఇన్ని రోజులు తలదాచుకున్నాడు అజ్ఞాతంలో. ఇప్పుడు ఎందుకు కళ్ళలోంచి ఎలక బయటకు వచ్చిందంటే, ఇప్పుడు తనకు ఏదైతే ఆ బెయిల్ తిరస్కరించబడిందో ముందస్తుగా, దాని తర్వాత ఎక్కడైనా అరెస్ట్ అవుతుందన్న భయం నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఇవాళ సిట్ అధికారుల దగ్గరికి విచారణకు వస్తున్నానని చెప్పడానికి కనుక ఉద్దేశం ఏంటంటే, నిన్న సిట్ అధికారులు ఇక ఎలాగో ఇతను బయటపడట్లేదు, అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి ఇంకా మనం అరెస్ట్ చేసి ఎలా అయినా పట్టుకుని కస్టడీలోకి రిమాండ్ లో పెట్టాలనే ఉద్దేశం మీద వీళ్ళు దానికి సిద్ధపడి సిట్ అధికారులు ఏదైతే ఏసీబీ కోర్టు ఉందో దాంట్లో ఒక వారెంట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాన్ని తిరస్కరించారు. దాంతో ఇప్పుడు ధైర్యం వచ్చిన మిథున్ రెడ్డి ఇంకెట్లాగో నన్ను ఎక్కడో చోట అరెస్ట్ చేసే కంటే నేనే ముందుగా వచ్చేసి విచారణకి హాజరైతే నేను ధైర్యంగా వచ్చాను, నేను ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా నన్ను ఇరికించారు, లేని ఏదైతే నేరాన్ని నా మీద ఆరోపిస్తున్నారు, ఇవన్నీ కావాలని చేస్తున్నారని ఒక ప్రచారాన్ని తీసుకురాలనే ఉద్దేశంతో నాకు భయం లేదని ఒక మాట మాట్లాడదా. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. అంటే సందీప్ ప్రలాపనలు ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ విచారణ జరిగింది, 12 మంది ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, విచారణ జరుగుతూ ఉంది, నేరారోపణలన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవన్నీ సాక్ష్యాధారాలతో సహా ఇవాళ సిట్ దగ్గర పెద్ద ఎత్తున ఉంది సమాచారం. ఇంకా ఇలాంటి సందర్భంలో ఇంకా నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పడం ఇక శ్రీరంగనీతిలే. ఇంకా ఆ రకంగా ఉంది ఇతని పరిస్థితి. ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి వచ్చి నాకు తెలిసినంత వరకు సిట్టు ముందు ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే మాటలు మాట్లాడి వెళ్ళిపోదామనే ఉద్దేశం మీద ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. విచారణకు వచ్చి అంటే అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి విచారణలో తన ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోవచ్చు. సో అందుకని ఇంకా ఆ విధంగా ఆ విసులుబాటు ఉంటుందన్న ఉద్దేశం మీద ఇప్పుడు వచ్చి ఈ రకంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు అని అనుకోవచ్చు. ఓకే, మరి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గత కొద్ది రోజులుగా జరుగుతున్నట్టు అరెస్టులు, లిక్కర్ స్కామ్ సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందో నాకు అర్థమైపోయిందండి. ఒక రకంగా తన దాకా వస్తుందని తెలిసి ఏమైనా ముందస్తు ఏర్పాట్లు ఏమైనా చేసుకుని ఉండే అవకాశం ఉందంటారా? అలా కూడా కావచ్చు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంతకుముందు ఏదైతే కొలంబో పారిపోదామని ట్రై చేశారో అక్కడ పట్టుబడిపోయారు ఎయిర్పోర్ట్ లో. ఆ విధంగానే ఈయన కూడా మిథున్ రెడ్డి తను కూడా అలాంటి ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఎందుకు ఉండదు? అంటే కొన్నాళ్ళు అయితే ఎక్కడికో చోటకి వెళ్ళి తలదాచుకోవచ్చు. అది నెలల సంవత్సరాల మొత్తానికి ఒకసారి బయటకంటే వెళ్ళిపోతే ఈ దేశం దాటి ఆ తర్వాత ఈ లోపల 4 ఏళ్ళు 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అంటున్నాడు కదా ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 ఏళ్ళు నా కళ్ళు మూసుకుంటే మేము వచ్చేస్తున్నాం అంటున్నాడు కదా. అంటే ఈ కళ్ళు మూసుకునే సమయాన్ని అక్కడ వెళ్ళి తలదాచుకుంటారా వీళ్ళు బయటకు పోయి విదేశాలకి అని కూడా అనుకోవచ్చు. ఓకే, మరి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యే ముందు నిన్న రోజున చూసుకుంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది, నేనైతే విచారణకు పూర్తిగా సహకరిస్తా, నా ఫోన్లు ఇవన్నీ కూడా ఇస్తా, నాకైతే భయం లేదు, గతంలో నా మీద కేసులు పెట్టని చెప్పుకుంటూ వస్తాను. మరి ఇదే పరిస్థితి మొదటి నుంచి ఎందుకు మాట్లాడలేదు అంటారు? ఇవన్నీ కూడా ఆయన ఫోన్లు ఇచ్చినా, అన్ని డిలీట్ చేసి ఇచ్చినా, ఫార్మేట్ చేసి ఇచ్చినా, ఏం చేసి ఇచ్చినా ఇవాళ టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏదైనా సరే మళ్ళీ తీసుకురాగలుగుతున్నారు, ట్రేస్ చేయగలుగుతున్నారు. గూగుల్ టేక్అవుట్ అని వచ్చిన తర్వాత ఇవాళ ఆ టెక్నాలజీతో ఏ విషయాన్ని ఎక్కడి నుంచైనా రాబట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి విషయాలు డిలీట్ చేసినా కానీ మళ్ళీ తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది. ఫోన్లు అలా ఇచ్చినంత మాత్రాన అక్కడ ఏమి లేదన్నంత మాత్రాన వదిలిపెట్టేది ఉండదు. అలాగే ఇప్పుడు సాక్ష్యాలన్నీ దొరికిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో సమాచారాలు తెప్పించుకున్న సిట్టు ఏ కోణ నుంచి ఏం జరిగింది అనేది మిథున్ రెడ్డిని ప్రశ్నించకుండా ఉండదు. కొన్ని వందల ప్రశ్నలు అయితే సంధిస్తుంది. ఈ సంధించిన ప్రశ్నలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సరైన సమాధానం చెప్తాడని మాత్రం అనుకోవడానికి లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మరోసారి ఇప్పుడు వీళ్ళు సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు వెళ్ళి అరెస్ట్ వారెంట్ కేసిన ఏదైతే పిటిషన్ ఉందో అక్కడ కొట్టేయబడ్డా కూడా తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ మరోసారి వీళ్ళకి పైకోర్టులో
తిరిగి వీళ్ళకి అరెస్ట్ చేసే అవకాశం ఇస్తే కస్టడీలో తీసుకుంటారు, రిమాండ్ పంపిస్తారు. అసలు విషయాలు మిథున్ రెడ్డి అప్పుడు కక్కుతాడు, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, మరి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు సిట్ కార్యాలయానికి హాజరవబోతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే మరి ప్రత్యేకించి ఇంకేముందండి, ఆయన మొదటి నుంచి చెప్పేది ఏంటంటే భయం లేదు, మేము భయపడలేదు, కేసుల గురించి మేము కొంచెం కూడా భయం మాకు లేదు, అదంతా కక్షపూరితం, మాకేం తెలియని దాని మీద మమ్మల్ని ఆరోపిస్తున్నారు. ఇంక ఇవన్నీ శ్రీరంగ నీతులు చెప్పాను ఇందాక, అవే మాట్లాడుతూ ఉన్నారు. కింద నేను అదేనండి, ఎంతమంది ఇప్పుడు నిన్న ఒక ఆణిముత్యం కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బీజేపీ నుంచి ఒకరిని తీసుకొచ్చి తెలుగుదేశం కండువా వేస్తుంది, ఆ కండువా వేసిన తర్వాత ఈ తెలుగుదేశంలోకి వచ్చిన ఇతను నేను ఇది ఈ కారణంగా నేను వాళ్ళు చేయిస్తే నేను చేయించని ఈ పనులని తప్పుడు పనులు కొన్ని చెప్తాడు. ఆ తర్వాత నరేంద్ర మోడీనైనా అమిత్ షానైనా కూడా అరెస్ట్ చేయొచ్చు, ఎందుకు చేయకూడదు అని ఒక ఏదో బోడిగుండికి మోకాలకి ముడిపెట్టినట్టు మాట్లాడాడు. అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఏ ఉద్దేశంతో అన్నాడని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడదామని ప్రయత్నించాడు, కానీ నవ్వులు పాలయ్యాడు. అది అమిత్ షాని మోడీని కూడా అరెస్ట్ చేయొచ్చు అంట. అది ఎలాగూ అక్కడి నుంచి బీజేపీ నుంచి ఎవడో ఒకటి తీసుకొచ్చి ఒక పచ్చకొండ వేసేసి వాడితో మోడీ మీద మోడీ చెప్పాడు కాబట్టి ఈ తప్పులు చేశారని విత్తంతో చెప్పించిన కారణంగా మోడీని అరెస్ట్ చేసేయచ్చు కదా అంటున్నాడు. అంటే ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇలాగే ఇక్కడ కూడా లిక్కర్ కుంభకోణంలో విషయంలో ఎవళ్ళెవళ్ళో ఏదో చేసేసుకుని ఉంటే మద్యం ఒక సంబంధించి ఏదన్నా ఒకవేళ ముడుపులు ఏమైనా వాళ్ళు తీసుకుని ఉంటే అది నాకేంటి సంబంధం అని చెప్పడానికి లాంటి ప్రయత్నం కోసం ఈ మాట వాడా అనుకోవాలి. ఇక ఓకే, చూద్దాం సార్ మరి మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటో ఈ రోజు విచారణ తర్వాత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.